హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే మీషో నుంచి అయితే కొన్ని ఆర్డర్స్ అయితే చేశాను. ఈ 2 ఆర్డర్సే కాదండి. వీడియో ఎండింగ్ వరకు చూస్తే చాలా ఆర్డర్స్ అయితే చేశాను. ఇంట్లో మనకి కిచెన్ ఐటమ్స్ కానీ, గార్డెనింగ్ టూల్స్ కానీ ప్రతి ఒక్కటి మనకి బిలో 100 కానీ లేదా 120, 150 లోపు వచ్చే ప్రోడక్ట్స్ అయితే నేను ఈరోజు బుక్ చేశాను. అవి ఏంటనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. కంటిన్యూగా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కానీ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఐటెం వచ్చేసి గార్డెనింగ్ టూల్స్ అనమాట. ఈ గార్డెనింగ్ టూల్స్ అయితే నేనైతే మామూలుగా మనకి ఇంటి ముందు చెట్ల పొదల్లో గార్డెనింగ్ చేసుకోవడానికి అదే అండి, మట్టి అనేది అటు ఇటు తవ్వితే చెట్లయితే ఎదుగుదలకి బాగా యూజ్ అవుతుంది. అలాగే చెట్ల పాదులకు తీయడానికి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే గార్డెనింగ్ టూల్స్ అయితే నేను ఆర్డర్ పెట్టాను. ఇవి బిగ్ సైజులో ఉంటాయి అనుకోకండి. మన అరచేయి ఉంటుంది కదా, అరచేతికి పై వేళ్ళకి ఎంత పొడవు ఉంటుందో అంతే పొడవు ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ 1/2 ఫీట్ అనమాట. 1/2 ఫీట్ అనుకోవచ్చు. 1/2 ఫీట్ కన్నా కొంచెం పెద్దగా ఉన్నాయి అంతే. అంతకన్నా ఎక్కువ పొడవైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనకి జస్ట్ ఇదైతే 120 రూపీస్కో ఏమో వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి రిమోట్ కవర్స్ అనమాట. ఈ రిమోట్ కవర్స్ అయితే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఊరికే బటన్స్ అయితే రిమోట్ బటన్స్ అయితే ఇలా ఉంటూ మొత్తం బటన్స్ని అయితే విరగ్గొట్టేస్తుంటారు కదా చిన్నపిల్లలు. ఇలా అనమాట. 3 కవర్స్ అయితే వచ్చేసాయి. దీంట్లో 3 కవర్స్ జస్ట్ 90 రూపీస్ ఏమో పడింది. మనకి మీషో ఆఫర్స్ అయితే ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్కలా ఉంటాయన్నమాట. ఇలా నా దాంట్లో కూడా వచ్చింది. పైన అయితే మనకి మొత్తం నెట్, బ్యాక్ సైడ్ అయితే మొత్తం చాలా స్మూత్గా స్పాంజీ టైప్లో వచ్చింది. కొంచెం మనము ఆల్టరేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే బాగా గట్టిగా లాగేస్తే వెళ్ళిపోతుందన్నమాట ఆ స్టిచ్చెస్ అనేవి. చూస్తున్నారు కదా, ఇవైతే ఒక్కొక్కటి మీకు ఇలా క్లియర్గా నేను చూపిస్తున్నాను. చాలా నీట్గా వచ్చిందనమాట. నేను ఇప్పటికీ యూజ్ చేస్తూ కూడా ఉన్నాను. అస్సలు కొంచెం కూడా డ్యామేజ్ అయితే ఏమీ కాలేదు. చాలా యూస్ఫుల్గా ఉన్నాయన్నమాట. బయట ఆల్మోస్ట్ మనం ఒక్కటి తీసుకోవాలంటేనే 50 రూపీస్, 60 రూపీస్ అలా పడుతుంది. అలాంటిది తక్కువ కాస్ట్లో వచ్చాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా కిచెన్ ఐటమ్స్ అనమాట. కిచెన్ ఐటమ్స్ అండ్ మనకి ఇంట్లో ప్రతి ఒక్కటి యూస్ఫుల్గా ఉండే ప్రోడక్ట్స్ మాత్రం ఆర్డర్ చేసుకుంటాను. అదే అండి, మన కిచెన్లో సింక్ దగ్గర మనం తిన్నవి కానీ లేదా వేస్టేజ్ అంతా ఉంటాయి కదా, ఆ వేస్టేజ్ అంతా వేసుకోవడానికి మనకు ఒక బాక్స్ కావాలి. ఆ బాక్స్ కూడా మనకి ఏంటంటే సింక్ దగ్గర ఎప్పుడు నీట్గా ఉండాలి. మనకి ఏ ప్లాస్టిక్ బాక్స్లలో వేసినా కానీ ఆయిల్ కానీ స్ప్రెడ్ అవ్వడము లేదా కారం ఇలాంటివి ఉండేసి మనకి ఎక్కువ రోజులు రావన్నమాట. సో ఇదైతే నేను బుక్ చేశాను. ప్లాస్టికే అండి. ఇది మనకి ఎలా ఫిట్ చేయాలో నాకైతే ఫస్ట్ తెలియలేదు. ఇలా ఫిట్ చేస్తారేమో, ఇలా అంటే వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఈ ఫిట్టింగ్ అయితే ఎలా ఉంటుందనేది కూడా నేను ఫస్ట్ మీషోలోనే చూసి కింద రివ్యూస్లలో చూసి మాత్రమే తీసుకున్నాను. అంటే ఫిట్టింగ్ అయితే చేశాను. కింద రివ్యూస్ కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా కానీ మీషోలో ఆర్డర్స్ పెట్టుకోవాలనుకుంటే 4 స్టార్ ఎబోవ్ రేటింగ్ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే ఆర్డర్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. బిలో అయితే మనం చెప్పలేము. ఒక్కోసారి మంచిగా వస్తాయి, ఒక్కోసారి మంచిగా రావన్నమాట. ఇవి ఈ 2 అనమాట. ఈ 2 2 ఫిట్టింగ్స్ కోసము ఇలా వచ్చాయి. జస్ట్ ఇది 110 రూపీస్ ఏమో పడింది. చాలా యూస్ఫుల్గా ఉంది. నెక్స్ట్ పెద్ద బాక్స్ అనమాట. ఈ పెద్ద బాక్స్లో ఏముందో ఒక్కసారి చూసేద్దాము. ఇంత పెద్ద బాక్స్ అని అనుకోవచ్చు, కానీ దీంట్లో ఏమున్నాయో మీకు చూపిస్తాను. ఇంత పెద్ద బాక్స్ ఎందుకు పంపించారో కూడా నాకైతే తెలియట్లేదు అస్సలు. చిన్న ప్రోడక్ట్సే కానీ ఇంత పెద్ద బాక్స్లో పెట్టారు అంటే చాలా నీట్గా అండ్ ప్యాకింగ్ కూడా చాలా మంచిగా చేసి పంపించారనమాట. ఎక్కడ డ్యామేజ్ అనేది చిన్నది కాకుండా కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ అయితే నేను ఇప్పటి వరకు చేసిన దాంట్లో అయితే ప్రతి ఒక్క వీడియోలో మీషో ఆర్డర్స్ పెట్టిన ప్రతి ఒక్క వీడియోలో ప్రోడక్ట్స్ అయితే అన్నీ చాలా నీట్గా వచ్చాయి. ఎక్కడ ఏమీ డ్యామేజ్ అయితే రాలేదు. డ్యామేజ్ వచ్చిన ప్రోడక్ట్స్ కానీ ఏమన్నా యూస్ఫుల్గా లేని ప్రోడక్ట్స్ అయితే నేను వీడియోలో చెప్పేస్తాను. ఇవైతే ఇప్పటికీ యూస్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 1 kg బరువు వరకు అయితే ఇవి మోయగలుగుతున్నాయి అన్నమాట. చూడండి, ఈ 3టికి ఇంత పెద్ద బాక్స్లో అయితే పెట్టారు. కొన్ని కింద రిఫరెన్స్ ఉంటాయి కదా, పిక్స్ పెట్టడం వాళ్ళు తీసుకున్న వాళ్ళు, అందులో చూశాను బ్రేక్ అయిపోయి వచ్చాయన్నారు.
కానీ నాకైతే బ్రేక్ అయ్యి ఏమీ రాలేదన్నమాట. ఒక్కొక్క దానికి ఇలా మంచిగా నీట్గా కవర్ అయితే వేసేసారు. చాలా నీట్గా లుక్ అయితే బాగా వచ్చిందనమాట. రిమోట్స్ పెట్టుకోవడానికి కానీ లేదా మొబైల్ ఛార్జింగ్స్ పెట్టుకొని సెల్ఫ్లో పెడితే పిల్లలు తీస్తారు కదా, అలా కాకుండా పైన పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి దేనికి అది హ్యాంగ్ చేయడానికి ఇలా ఇచ్చేసారు స్టిక్కర్స్. ఇవి ఆ స్టిక్కర్ అయితే వాల్కి సెట్ చేసి బ్యాక్కి ఉంది కదా ఆ లాక్ని అయితే దానికి తగిలిస్తే సరిపోతుందండి. 1 kg వెయిట్ వరకు ఈజీగా మోయగలుగుతుంది. అండ్ టూత్ బ్రష్లు కానీ లేదా రిమోట్స్ కానీ మొబైల్స్ కానీ లేదా ఇంకా ఏవైనా మనము ప్రతి ఒక్క దానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న స్పూన్స్ పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. అంత బాగుందండి ప్రోడక్ట్ అయితే. 100% రికమెండ్ చేసే ప్రోడక్ట్ అనమాట. ఈ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లేదా మీకు కోడ్ అయినా కానీ ప్రొవైడ్ చేస్తాను. కామెంట్ అయితే చేసేయండి. మీకైతే ఇంకా మరిన్ని కలెక్షన్లు కానీ లేదా మరిన్ని వీడియోస్ కోసం కానీ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా కానీ చూస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అనమాట. కామెంట్ అయితే చేయండి. మీకు ఏ ప్రోడక్ట్ లింక్ కావాలంటే ఆ ప్రోడక్ట్ లింక్ అయితే నేను కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే సపోర్ట్ అనేది చేసి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంత కష్టపడి ఒక్క వీడియో చేశాను కదా, లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. బాయ్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.